వెల్కమ్ టు బిఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం చేసేది మిక్చర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు బూందీ, చిప్స్, జొన్న చిప్స్, కారపూస, అటుకులు, వేరుశనగపప్పులు, ఉల్లిపాయ, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, నిమ్మకాయ. ఇవన్నీ ముందు మనము రెడీ చేసుకోవాలి. అటుకులు, వేరుశనగపప్పులు అన్నీ ఇంట్లో వస్తువులే. బూందీ కూడా మనం వండుకోవచ్చు, లేకపోతే బయట నుంచి తెచ్చుకొని మనం ఇంట్లోనే కలుపుకోవచ్చు. అటుకులు, వేరుశనగపప్పులు నేను వేయించాను. బూందీను, చిప్స్ మటుకు బయట నుంచి తెచ్చాము. ఇవన్నీ కలిపి బాగా కలగలిపిన తర్వాత ఉప్పు, ఉల్లిపాయలు, గరం మసాలా అంటే మీ రుచికి తగినట్టు వేసుకోండి. నేను చెప్పానని ఎలా పడితే అలా వేసుకోమాకండి. కారం, నిమ్మకాయ కూడా మీ పులుపుకు తగినంత వేసుకోండి. 2 పట్టచ్చు, 3 పట్టచ్చు. నిమ్మకాయలు కూడా పులుపుకు తగ్గట్టు అన్నీ వేసుకుని తర్వాత పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి. మసాలా చేసుకోవడం మన ఇంట్లోనే చేసుకుని తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇది ఆహానే బాగుంటుంది. ఇది ఎట్లాగంటే నాకన్నా మా సార్ బాగా కలుపుతారు మసాలా అనేది. ఆయనే కలుపుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను అంతే. అయితే ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట తినే బదులు మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది. చేసుకు చూడండి ఒకసారి. ఇంకా మసాలాలు ఉంటాయి. మరమరాల మసాలా, టమాటా మసాలా, వంకాయ మసాలా, అరటికాయ మసాలా, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. నేను తర్వాత వీడియోలో పెడతాను ఆ మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇదిగోండి ఇప్పుడు తింటున్నాను చూడండి. బాగుందండి, చాలా బాగుంది. అంతేనండి మసాలా చేసుకోవడం.